హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు హరే రమ హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముఖ్య అతిథిగా పాల్గొని వారు తన సందేశాన్ని అయితే ప్రజలకు అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనే విషయాలైతే మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో పెట్టాలని కోరుతూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అయితే జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం నా జన్మ సుకృతం అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంక్రీట్ జంగిల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మించడం గొప్ప విషయం అని తెలిపారు. ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మాణం కావడం రాష్ట్రానికి గర్వకారణమని, 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి అవుతుంది. తిరిగి మళ్ళీ మనమే ఈ కార్యక్రమానికి ప్రారంభించుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది చరిత్రలో నిలిపే ఒక గొప్ప నిదర్శనం అన్నారు. 100 ఏళ్ల క్రితమే హైదరాబాద్ను నిజాం లెగ్ సిటీగా అభివృద్ధి చేశారని, కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారని అన్నారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌజ్ల నుంచి వ్యర్థ జలాలు వదులుతున్నారని, వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజాప్రతినిధులుగా ఉండి ఏంటి లాభం, వ్యర్థమే కదా అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యొక్క అక్రమార్కుల పైన ఉక్కుమాదం మోపకపోతే రాబోయే భవిష్యత్తు తరాలకు మనం ఏం ఇవ్వబోతున్నాం అన్నట్టు కూడా వారు ఒక మంచి సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అందుకే హైడ్రా ద్వారా చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. కురుక్షేత్ర యుద్ధంలో సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుందని, ఇది రాజకీయాల లబ్ధి కోసమో రాజకీయాల కక్ష కోసమో చేపట్టిన కార్యక్రమాలు కానే కాదని, ఇది భవిష్యత్తు తరాలకు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం ఎంతో అద్భుతంగా ఉంది అన్నట్టు కూడా వారు వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఒత్తిళ్లు తెచ్చినా చెరువుల ఆక్రమణల దారుల భరతం పడతామంటూ కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మం వైపు నిలబడుతుందని, విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ క్యాన్సర్ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ ను సహకారం కోరుతున్నామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.